Hi friends, welcome back to Saralitha's kitchen. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈరోజు మనము పచ్చి చింతకాయల తొక్కుడు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా మనకి చింతకాయలు కావాలి. చింతకాయలు తెలుసు కదా, మనకి పచ్చి చింతకాయలు ఉంటాయి గ్రీన్గా. సో అవి తీసుకోవాలి. నాకు గ్రోసరీ స్టోర్లో పచ్చి చింతకాయలు పెద్ద కనపడలేదు. ఈరోజు కనపడితే తీసుకొచ్చాను, వాటితో చట్నీ చేసి చూద్దామని. సో వీటిలో ఉన్న వాటిలో ఇలా చూడండి, పక్కన ఇలా తీసేసుకోవాలి. దాంట్లో మనకి ఇలా పీచ్ లాగా వస్తూ ఉంటుంది కదా పక్కన, అవి తీసేసుకోవాలి. ఒక్కోసారి గింజలు లేనివి ఉంటాయి, కొంచెం లేతవి. అవి అయితే మనం డైరెక్ట్గా మిక్సీలో వేసుకోవచ్చు. బట్ వీటిలో గింజలు ఉన్నాయి, ఇవి ముదిరిపోయినవి అనమాట. వీటిని ఏం చేయాలంటే మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాటిని ఒక క్లాత్ మీద చక్కగా ఆరబెట్టుకుని ఇలా కొంచెం సేపు వదిలేస్తే డ్రై అయిపోతాయి కదా. నీట్గా డ్రై అయిపోయిన తర్వాత చూడండి, ఇలా ముక్కలు ముక్కలు చేసేసుకుందాం. కొన్ని చింతకాయలు స్వీటీ కూడా ఉంటాయి, చూసుకోండి. పుల్లటివే బాగుంటాయి పచ్చళ్ళలోకి, స్వీటీ ఒట్టి తినడానికే బాగుంటాయి. సో వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసాం కదా, డ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనము ఒక రోల్ తీసుకుని దాంట్లో ఇలా దంచుతూ ఉంటే మీకు గింజలు సెపరేట్గా వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ గింజలు తీసేయాలన్నమాట. ఇవి ముదిరిని అని చెప్పే కదా, దాంట్లో గింజలు వస్తాయి అన్నమాట. అందుకని దీనికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్, కొంచెం పసుపు, ఇవి వేసుకుని మనము ఇలా దంచుకుంటూ ఉంటాం అన్నమాట. దంచుతూ ఉంటే కొంతసేపటికి గింజలు సెపరేట్ అవుతూ ఉంటాయి. చూడండి, కొంచెం సేపు అయిన తర్వాత మనకి ఇలా గింజలు సెపరేట్గా వస్తున్నాయి, చూసారు కదా. ఈ గింజలన్నీ వేరి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. గింజలు వేస్తే మనకు ఒక రకమైన వగరు వస్తుంది పచ్చడి, అందుకని గింజలు తీసేస్తాం. ఈ ముదురుకాయలు అని చెప్పాను కదా, గింజలు ఉన్నాయి, అందుకని సెపరేట్ చేసేసుకుంటున్నాం. సో చింతకాయలు అంటే తెలుసు కదా, మనకు పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. చూసుకుని ఈ విధంగా గింజలన్నీ సెపరేట్ చేసుకుని ఆ తొక్కుని సాల్ట్తోనూ తగినంత పసుపుతోనూ కలిపి తొక్కుకోవాలి. ఈ చింత చెట్టుకి ప్రతి పార్ట్, అంటే మన లీవ్స్ కానీ, గింజలు కానీ, పల్ప్ కానీ, దేనికైనా కూడా ప్రతి పార్ట్కి మనకి మెడిసినల్ వాల్యూ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా గింజలన్నీ తీసి ఫైనల్గా ఏదో ఒకటి రెండు ఉన్నాయి, అవి కూడా వచ్చేస్తాయి మనకి. తీసి చక్కగా మెత్తగా నూరుకుంటాం అన్నమాట. చూసారు కదా, అన్ని కాయలకి ఇంత తొక్కు వచ్చింది. ఓకే, మనకి తొక్కు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పచ్చడికి పచ్చిమిర్చి కావాలి కదా. సో కొంతమంది ఎండుమిర్చి కూడా వేసుకుంటారు, బట్ పచ్చిమిర్చితో బాగుంటుంది. మీకు కావాల్సిన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వాడుకోవచ్చు. కొంచెం పులుపు కొంచెం ఎక్కువే పడతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేయించుకున్న పచ్చిమిర్చి, దాంతోపాటు వెల్లుల్లి ఎక్కువే పడతాయి. వెల్లుల్లి కూడా ఒక 4-5 వెల్లుల్లి పెద్దవి, జీలకర్ర కొంచెం ఎక్కువ జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది. సో జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని వీటితో పాటు ఇప్పుడు మనము కొంచెం వేయించిన పల్లీలు, అవి వేరుశనగ పప్పు తీసుకుని వేసుకోవాలన్నమాట. లేకపోతే బాగా పుల్లగా ఉంటుంది, అది బ్యాలెన్స్ అవుతుంది వేరుశనగ పప్పుతో. అది మిక్సీ వేసుకుని చక్కగా ఆ పేస్ట్ని కొంచెం మిక్సీలో పేస్ట్ అయిన తర్వాత దాంట్లో ఈ చింతకాయ తొక్కు వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసి చక్కగా పేస్ట్ చేసేస్తాం. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీతో పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు వేయాలన్నమాట. కొంచెం ఆయిల్ తీసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది పచ్చడిలో, కొంచెం ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత దాంట్లో వెల్లుల్లి, దంచిన వెల్లుల్లి వేసుకుని అది కూడా కాగిన తర్వాత దాంట్లో ఇంకా మన తాలింపు దినుసులు ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇందులో తాలింపే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇంగువ కూడా చాలా బాగుంటుంది. చింతకాయ పచ్చడిలో ఇంగువ వేసుకోండి. సో ఇంగువ టేస్ట్ చాలా బాగా వస్తుంది. చక్కగా వేగిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అక్కడే ఉండి వేయించుకొని దాంట్లో లాస్ట్ మన
కరివేపాకు వేసుకుంటే ఈ తాలింపు వేగిన తర్వాత తీసుకువచ్చి పచ్చడిలో వేసి ఇది కలిపితే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. చూసారు కదా ఎంత టేస్టీగా మన పచ్చి చింతకాయలతో ఫ్రెష్ చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేడి అన్నంలో వేసుకుని ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని చక్కగా కలిపి పిల్లలకు పెద్దలకు ఎవరైనా సరే ఈ టేస్ట్ చూస్తే మాత్రం వదలరు, మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలా కలిపి పిల్లలకి పెడితే ఉంటుంది. ఆ టేస్టే సూపర్ టేస్ట్ అనమాట. చూడండి, ఈ ముద్ద తిని చూడండి, అదిరిపోయిందంతే. పిల్లలు మళ్ళీ అడగపోతే అప్పుడు అడగండి, ఆ టేస్ట్ అంత బాగుంటుంది. నా మెన్నల్లుడికైతే మాత్రం సూపర్గా నచ్చేసిందంతే. Be sure to like, subscribe and share. Bye. Thank you for watching.